హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. టుడే స్పెషల్ తోటకూర ఫ్రై అండి. మీరు కూడా సూపర్ టేస్టీగా తోటకూర ఫ్రై చేయాలంటే ఖచ్చితంగా ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగా చేస్తారు. అయితే ముందుగా రెసిపీ ప్రిపేర్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా నేనైతే ఒక 3 కట్టల వరకు, అవి చిన్న కట్టలు అండి, సో అందుకని ఇంతే వచ్చిన తోటకూర ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత తాలింపుకి ఒక చిన్న ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు గింజలు అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యిలకిచ్చి ఇలా కళాయి పెట్టుకున్నాను. ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకున్నానండి, ఎక్కువ పట్ట తోటకూరకి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఎండుమిరపకాయలు, అలాగే చితక్కొట్టిన వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు గింజలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న 2 నిమిషాలకి తర్వాత తోటకూర కూడా వేసుకోవాలండి. తోటకూర చాలా హెల్దీ అండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి తోటకూర తినడంలో. డైలీ కర్రీస్లో ఈ తోటకూర కూడా రోజు ఉండేటట్లు ఖచ్చితంగా చూసుకోండి. సో ఇలాగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తోటకూర కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి. తోటకూరలు ఉప్పు ఎక్కువ అసలు పట్టదండి, సో చూసి వేసుకోండి. తర్వాత పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. సో ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో వేరే వాటర్ ఏమి పోయిన అవసరం లేదండి, వీటిలోనే నీళ్ళు ఊరుతాయి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి నీళ్ళు అయితే ఊరుతాయండి దీంట్లో. ఇలాగా చూసారు కదా, చక్కగా నీళ్ళన్నీ ఊరుతున్నాయి. తర్వాత మనం దీంట్లోకి ఒక స్పెషల్ కారం అయితే వేసుకోవాలండి. ఈ తోటకూరకి ఆ కారమే టేస్ట్ ఇస్తుంది. దాంట్లోకి మిక్సీ జార్లో అయితే నేను వెల్లుల్లి, జీలకర్ర, అలాగే ఘాటుకు తగ్గట్లు కారం కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం తోటకూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి కొంచెమే వేసుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో కావాల్సినంత వరకు తోటకూరలో వేసుకోవాలి ఈ కారం. చూసారు కదా, పక్కన ఆల్రెడీ ఈ తోటకూరలో నీళ్లు రావడం, అవి ఎగరడం కూడా జరుగుతూనే ఉంది పక్కన. నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉందండి స్టవ్. ఇలా కారం వేసుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టుకోవాలి. కారం అయితే ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలండి, ఎందుకంటే ఉండలుగా ఉండకుండా చక్కగా ఫైన్గా తోటకూరకంతా పడుతుంది. ఈ వాటర్ ఎగిరిపోతూనే తోటకూరకు కూడా ఉప్పు కారం చక్కగా పడుతుంది. సో టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసేసుకుంటాను. ఈ నీళ్ళని ఎగిరిపోయి నూనెంతా బయటకు వచ్చేంత వరకు సిమ్ములో ఇలా ఫ్రై అవనిచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా హెల్తీ కూడా. ఈ తోటకూరలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీనిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాగా యూజెస్ ఉన్నాయండి. ఏంటి మరి ట్రై చేస్తారు కదా ఖచ్చితంగా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.